ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంత సర్పంచ్ ఎన్నికల్లో కొంత నష్టం జరిగిన నేపథ్యంలో ఈసారి కొంత ఊహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది. అధికార పార్టీ ఇంకా 2.5 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉండనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అధికార పార్టీ మొగ్గు చూపినట్లుగా అయితే మనకి ఇక్కడ వస్తున్న రిజల్ట్ బట్టి అర్థమవుతుంది. అలాగే చంద్రశేఖర్, జనగామ కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే ఉద్రిక్తత తలెత్తినట్టుగా తెలుస్తుంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ జనగామలో ఇద్దరు కూడా ఈక్వల్ గా ఉన్నారు. ఇండిపెండెంట్లే ఇంపార్టెంట్. అక్కడ ఇండిపెండెంట్లీ ఎవరికైతే మద్దతు ఇస్తారో వారిదే అక్కడ అధికారం. కాబట్టి మున్సిపల్ చైర్మన్ ఆ పార్టీ నుంచి అవుతారు. కాబట్టి ఇండిపెండెంట్లని ఎవరికి వారి క్యాంప్ లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేసిన సమయంలో ఇటు 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 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది ఎవరైతే గెలుపొందిన వార్డు సభ్యులను తీసుకోవాలనుకునే క్రమంలో కొంత ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఆ నేపథ్యంలోనే ఎవరికి వారైతే క్యాంపులకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే గెలిపొందిన ఇండిపెండెంట్ కౌన్సిల్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ మంతనాలు జరుగుతాయి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చే ఉంటే వారే కొంత అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అధికారం అవకాశం ఉన్నట్లుగా మనకి జనగామ అయితే అందుతున్న సమాచారం. అలాగే చంద్రశేఖర్, మరి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం. మరి ఇండిపెండెంట్ అభ్యర్థి అంటే ఎవరికి ఎక్కువగా ఎవరి వైపు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? అధికార పార్టీకా లేకపోతే బీఆర్ఎస్ కా? అక్కడ పల్ల రాజేశ్వర రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ లీడర్. తను కూడా అసలు అక్కడ మనం చూసుకుంటే ఎన్నికలకు ముందు రోజు వరకు కూడా జనగామ మొత్తం కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అని అనుకున్నారు. కానీ ఎన్నికలకు ముందు రోజు పరిణామాలతో కొంత మైనస్ అయింది. భారీ మొత్తంలో అధికార పార్టీ భారీ మొత్తంలోనే ఓటర్లని ప్రసన్నం చేసుకోవటం, దాంతోనే కొంత అధికార పార్టీ కలిసి వచ్చింది. ఒక్కో 5,000 రూపాయలకు పైగా కూడా ఇచ్చినట్లుగా మనకి సమాచారం ఉంది. దాంతోనే కాంగ్రెస్ పార్టీ పంచిన డబ్బుల వల్ల కొంత అక్కడ ఫలితాలు తారుమారయ్యాయి. అప్పటికి కూడా ఇటు బీఆర్ఎస్ కి 3 రావటం, కాంగ్రెస్ 12, వారి పొత్తు పార్టీ అయిన సిపిఎం కి 1 రావటం, ఇటు ఇద్దరికి కూడా పోటాపోటీగానే వచ్చినాయి. ఒక పక్క పల్లా రాజేశ్వర కూడా ఆర్థికంగా బలమైన నాయకుడు కావటం. కానీ అక్కడ మనకు పంచేది ఏంటంటే అధికార పార్టీ ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల అధికారంలో ఉండే పార్టీ వైపు వెళ్తే ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు అవసరమైతే ఇండిపెండెంట్లకు సంబంధించిన వైస్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా చూస్తే ఎక్కువ శాతం కూడా అధికారంలో ఉన్న పార్టీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఓవరాల్ గా అయితే మనం 12 మున్సిపాలిటీలలో కూడా మొత్తానికి 1-2 మున్సిపాలిటీల మీద మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీకి వైపే ప్రజలు పట్టం కట్టినట్లుగా అయితే మనకి ప్రస్తుతం వస్తున్న రిజల్ట్ ప్రకారం మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రశేఖర్, మరి వరంగల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉండడానికి ఏ అంశాలు కలిసొచ్చాయనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మొదటి అంశం అధికార పార్టీ కావటం. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా ఇలాంటి ఎన్నికలలో కొంత అధికార పార్టీకి మాత్రమే ప్రజలు పట్టం కడతారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి అభివృద్ధి అనే విషయంలో అధికార పార్టీ అయితేనే చేస్తుంది. ప్రతిపక్షాలు అయితే అభివృద్ధి చేయలేవు. కాబట్టి కొంత అభివృద్ధి చేయాలంటే అధికార పక్షానికే అండదండగా ఉండాలని ప్రజలు ఫస్ట్ అలాంటి వాటికే ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఒక పక్క మహిళలకి ఇటు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం కానీ, ఇటు గృహలక్ష్మి పేరుతో కానీ, ఇటు ఉచిత కరెంటు ఇవ్వటం కానీ, ఇటు 200 యూనిట్ల వరకు డబ్బులు కట్టకుండానే 0 కరెంటు ఇవ్వటం కానీ, ఒక పక్క మహిళా సంఘాలకు ప్రోత్సహించడం కానీ, ఇప్పుడు మహిళా స్వయం సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చు అన్నిట్లో కూడా వారికి ఆర్థికంగా కానీ ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలు, అంతేకాకుండా ఒక పక్క రైతు భరోసా, ఇవన్నిటి దృష్ట్యా కూడా అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రజలకు ఏమన్నా చేయాలని పార్టీ అయితే చేయగలుగుతుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఎలాంటి పని చేసే పరిస్థితిలో లేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత నాయకులు గ్రౌండ్ లెవెల్లో కూడా ఇప్పుడు ఎక్కువ కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి పోయిన వారిలో తిరగట్లేదు. కాబట్టి కొంత అధికార పార్టీ అధికారమే బలంగా
ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైపు మొగ్గు చూపారు.